ఫ్రెండ్స్, జై జగన్నాథ్. పూరి జగన్నాథ్ టెంపుల్లో ప్రతిరోజు 5 గంటలకి జెండా మారుస్తారు. ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు తప్పకుండా వర్షం పడని ఎండ పడని ఏది కానీ ప్రతిరోజు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా జెండా చేంజ్ చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు చాలా పబ్లిక్ వస్తారు చూడడానికి. ప్రతిరోజు 5 గంటలకి కంపల్సరీ జెండా చేంజ్ చేస్తారు. చాలా బాగుంది. మేము కూడా అదే రోజు జెండా చేంజ్ చేసిన తర్వాతనే దర్శనానికి వెళ్ళినాము. చాలా బాగా అనిపించింది. ఎంత బాగా అంటే మన కండతో చూడలేనంత మంచిగా అనిపించింది. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. మనకు దేవుడు దర్శనం అంటే ఇదే అనుకోవాలి. మనకి ఇది ప్రత్యేకత ఏమిటంటే, గాలి ఒకవైపు ఇస్తే అటు ఎగరకుండా జెండా ఇటు సైడ్ ఎగురుతుంది, ఆపోజిట్ ఎగురుతుంది. చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఇక్కడ ఇంకొకటి ఏముందంటే, ఈ 5 కుండలు పెడతారు. అన్నం వండడానికి ప్రసాదానికి 5 కుండలు పెడతారు. కింద మంట పెట్టి ఒక్కదాని మీద ఒకటి కుండలు 5 పెడితే ముందు కింది దాంట్లో కావాలి కదా మంట పెడితే అన్నము, పైన దాంట్లో అవుతుంది. ఇది చూడండి, దేవుని మహిమ అనుకోవాలా, దేవుని శక్తి. ఇది చాలా బాగుంటుంది. ఒక్కసారైనా మీరు పూరి జగన్నాథ్ టెంపుల్ ఒడిస్సాకి వెళ్ళండి. చాలా బాగుంటుంది. చాలా మంచి టెంపుల్. ప్రపంచంలో ఎక్కడ లేనంత పబ్లిక్ ఇక్కడ చాలామంది వస్తారు. ఇప్పుడు చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు జూలైలో ఇది మేళా ఉంది పూరి జగన్నాథ్లో. చాలా బాగుంటుంది. 8th ఇట్లా ఉంటుంది. 7th 8th అడిగితే చెప్పారు. చాలా బాగుంది. నేను ఈ వీడియో లేట్గా పెడుతున్నాను. ఒక్కసారి చూడండి, ఆల్రెడీ అయిపోయి ఉండొచ్చు. జై జగన్నాథ్.